శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాగ్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. అగస్త్య మహర్షి యొక్క సూచన మేరకి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా పంచవటికి చేరుకున్నారు. మొట్టమొదట అగస్త్యుడు, శ్రీరామచంద్ర, నిన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నువ్వు నా ఆశ్రమానికి వచ్చావు. నువ్వు అరణ్యవాసం పూర్తి చేయాలి కదా. ఈ నా ఆశ్రమంలోనే ఉండిపో, చక్కగా వనవాసం పూర్తి చేయి అన్నాడు. అని తర్వాత మళ్ళీ ఆయనకే ఆలోచన కలిగింది, ఇక్కడే ఉండిపోతే ఎలాగా. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి ఒక విశేషం ఉంది. ఏమి అంటే ఆయన వాతాపిని ఇల్వలుణ్ణి వధించారు. ఆ విషయం రాక్షసులందరికీ తెలుసు. అగస్త్యుణ్ణి గనక మనం ఏదైనా చేసినట్లయితే ఆయన క్రోధాగ్నిలో మిడతల్లాగా కాలిపోతామని వాళ్ళకు భయం ఉంది రాక్షసులందరికీ కూడా. అందుకని అగస్త్యుని యొక్క ఆశ్రమం వైపు వాళ్ళు కన్నెత్తి చూడరు. మిగిలినటువంటి ఆ అప్రకటితమైన మహిమ కలిగినటువంటి వాళ్ళ యొక్క అటువంటి బ్రహ్మనిష్ఠుల యొక్క తపోధనుల యొక్క ఆశ్రమాల మీద పడి వాటిని భగ్నం చేసి వాళ్ళని హింసించి ఒక్కొక్కసారి వాళ్ళని సంహరించి వాళ్ళ రక్త మాంసాలను తాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటు అయింది. అందువల్ల ఆలోచించి తన ఆశ్రమంలోనే శ్రీరామచంద్రుడు ఉండిపోతే ఆయన అవతార ప్రయోజనం నెరవేరదని ఆయన భావించాడో ఏమో. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళినట్లయితే పంచవటి అనే ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నట్లయితే చక్కగా ఉంటుంది అని ఆయన సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే అమ్మవారు కూడా ఒక సంభాషణ జరిపింది శ్రీరామచంద్రుడితో. ఆ సంభాషణ కూడా ఎందుకు అంటే అర్ధాంతరంగా శ్రీరాముని యొక్క కర్తవ్యాన్ని తాను అంగీకరిస్తూనే, ఎందుకయ్యా నువ్వు ఈ ఆయుధాలన్నీ పుచ్చుకొని ఇక్కడికి వచ్చావు అని ఒక మాట అంటే దాన్ని ఆయన సమర్థించి, నిన్నైనా విడిచిపెడతాను, లక్ష్మణుడినైనా విడిచిపెడతాను, కానీ ఋషులకి ఇచ్చిన మాట మాత్రం విడిచిపెట్టను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆయనతో ఆ మాట అనిపించడానికే అమ్మవారు ఈ విధమైనటువంటి సంభాషణ ప్రారంభించింది. అమ్మవారు ఆ రాజధర్మం తెలుసును ఆవిడకు. రాజధర్మమే కాదు, రాజనీతి కూడా తెలుసును. ఏమంది? మృద్నంతి కుశకంటకాన్, నీతో పాటు నేను వస్తానయ్యా, నీ యొక్క దారిని చక్కపరుస్తాను. నేను నీ దారికి అంటే నీ ఆశయం నెరవేరడానికి కావలసినటువంటి ఆ పరిస్థితులన్నీ నేను నీకు కల్పిస్తాను అని ఆవిడ ముందే చెప్పింది అమ్మవారు. ఇప్పుడు ఆ ప్రకారం చెయ్యాలి. అందుకనే ఇంకా ఇంతకాలం గడిచిన తర్వాత ఇక క్రమక్రమంగా రామాయణ కథాగమనం వేగాన్ని పుంజుకుంటుంది.
అది కూడా అమ్మవారి యొక్క ఆలోచనలో ఒక భాగమే. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చిత్రకూటానికి అది ఆ పంచవటికి వచ్చారు. లక్ష్మణస్వామి అక్కడ ఒక చక్కటి అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మించాడు. యథావిధిగా యథాశాస్త్రంగా అందులో రామచంద్రుడు ప్రవేశించాడు. వాళ్ళు ఉంటున్నారు. నిత్యం వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇలా ఉంటూ ఉండగా శరద్వ్యపాయే, శరత్కాలం వెళ్ళిపోయింది. వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః తశరద్వ్యపాయే హేమంత ఋతుః ఇష్టః ప్రవర్తతే. ఇష్టమైన హేమంత ఋతువు వచ్చింది. నిజానికి ప్రజలకి హేమంత ఋతువు అన్నా కూడా వసంత ఋతువు, శరద్ ఋతువు అంటే ఇంకా ఇష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాల్మీకి? ఇష్టః హేమంతః ప్రవర్తతే. ఎవరికి ఇష్టము? లోకానికి ఇష్టం, శ్రీరామచంద్రుడికి ఇష్టం, అమ్మవారికి ఇష్టం. అమ్మవారికి ఇష్టమైనటువంటి హేమంత ఋతువు వచ్చింది అని వాల్మీకి ఇక్కడ హేమంత ఋతువుని వర్ణించడం మొదలుపెట్టాడు. ఒక 1000-1500 శ్లోకాల్లో హేమంత ఋతువుని అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ భావాలు మనం చదివి అర్థం చేసుకున్నట్లయితే మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఎందువలన ఆహ్లాదం కలుగుతుంది? మానవుడు ఈ సృష్టి యొక్క మానవుడే సృష్టి యొక్క ఉత్కృష్ట స్థితి, స్థానం. అంటే మానవుని యొక్క నిర్మాణంలో ఈ పంచభూతాలు వాటి యొక్క ధర్మాల్ని నిర్వహిస్తున్నాయి. పంచభూతాల సారమే మానవుడు, ఆ సారమే ప్రకృతి. అంటే తాను తన స్వరూపాన్ని ప్రకృతిలో చూసుకోవటం మానవుడికి ఇష్టం. అందువల్ల వర్ణనలు, అందులోనూ ప్రత్యేకించి ఋతువర్ణనలు మానవుడికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఋతువర్ణనలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అని అదే పనిగా వర్ణనలు ఎక్కువగా చేయకూడదు. దేనికైనా ఒక మోతాదుంటూ ఉండాలి. అసలు రామాయణం ఎవరి కథ? సీతారాముల కథ. సీతారాములు అంటే ఎవరు? ఇద్దరూ ఒకటే. ఆ ఒకటి పరమాత్మే, ఉన్నది పరమాత్మే, ఇంకా మిగతా ఏమీ లేదు అనే దృష్టి కలిగిన సాధకుడుగా మనం రామాయణాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఎటువంటి సమ్యక్ హితమైనటువంటి, సమ్యక్ అభీష్టప్రదమైనటువంటి, సమ్యక్ అనుజ్ఞాతమైనటువంటి దృక్పథంతో రామాయణాన్ని అధ్యయనం చేయవచ్చు. అది అందరికీ అన్ని విధాల తోడ్పడే కామధేనువు, కల్పవృక్షం లాంటిది రామాయణం. మనం ప్రత్యేకించి దృష్టి ఏం పెట్టుకున్నాము అంటే, మనం సాధకులం కాబట్టి సాధక దృష్టితో మనకి వైరాగ్య శమధమాది సాధన చతుష్టయ సంపత్తి పుష్కలంగా ఉన్నది కాబట్టి, పుష్కలంగా ఉన్నదనే అనుకోవాలి. ఒకవేళ సాధన చతుష్టయ సంపత్తి తగ్గినా దాన్ని నిత్యం పెంపొందించుకుంటూ ఉండాలి. సాధన పక్కన పెట్టి ఈ సాధన చతుష్టయాన్ని నిత్యము జారిపోకుండా హ్యాముత్ర అర్థ ఫలభోగ విరాగం, ఈ 4 లక్షణాలని నిత్యము పదును పెట్టుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే సాధన అనవసరం. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము మోక్షము ఈ చివర ఆ చివర ఉన్న మధ్యలో ఉన్న అర్థకామాలతోటే సరిపోతుంది సామాన్య మానవుడి దృష్టి. అలా కాదు. కాబట్టి సాధకుడు ఈ రామాయణ కథని పరమాత్మగా భావిస్తాడు, పరమాత్మ కథగా భావిస్తాడు. పరమాత్మకి రూపం లేదు కదా, ఆ రూపం లేని పరమాత్మ రూపం ధరించి వస్తే శ్రీరాముడు, సీతమ్మ.
ఒకే పరమాత్మ శ్రీరాముడు సీతమ్మ. అంతేగాని సీతమ్మ వేరు శ్రీరాముడు వేరు అని అనుకోరాదు. ఇద్దరు ఒకటే, ఒకే తత్వం. అయితే లోకంలో స్త్రీ పురుష భేదం ఉన్నది కాబట్టి ఆ విధానాన్ని పరమాత్మ ఇక్కడ అవలంబించవలసి వచ్చినది. ఇప్పుడు అమ్మవారి కర్తవ్యం ఏమిటి? ఇది రామాయణం శ్రీరాముని కథ అన్నాం. శ్రీరాముని కర్తవ్యం ఏమిటి? అమ్మవారి కర్తవ్యము అదే. శ్రీరామ కథ రామాయణంలో ఏ ఉపాఖ్యానం తీసుకున్నా, మరి ఏ పాత్రను తీసుకున్నా అన్ని శ్రీరామ కథకి అనుబంధితమై ఆ కథని ముందుకు తీసుకెళ్లి తద్వారా ఆ కథ ఏ సందేశాన్ని లోకానికి అందివ్వాలో ఆ సందేశాన్ని అందించడానికి మిగిలినవన్నీ ఉపయోగపడతాయి. మిగిలినవన్నీ అంగములైతే రామాయణ కథ అంగి. ఈ అంగాంగి భావం సమ్యక్ చక్కగా కుదురుతుంది. అలాంటిదే వర్ణనలు కూడా. ఈ వర్ణనలు కథకి పరిపుష్టిని కలిగించాలి. కథార్థాన్ని పాఠకుడి మనస్సుకి సుగమంగా అర్థమయ్యేటట్లు చెయ్యాలి. ఒక్కొక్కసారి వాల్మీకి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్తాడు, మరొకసారి ధ్వనింపజేస్తాడు. సూటిగా చెప్పినప్పుడు వినే కంటే, విన్నప్పుడు కలిగే ఆనందం కంటే, ధ్వనింపజేసినప్పుడు ఇక్కడ మహర్షి ఏదో ఇంకొక అర్థం చెప్తున్నాడు అని ఆలోచించి అది మనకి స్ఫురించి ఆ మాట అక్కడ ఏం అర్థమో అని మనం భావించి దాని సందర్భానికి తగిన, అంతేగాని అసందర్భమైన అర్థాన్ని భావించకూడదు. దాన్ని పెద్దలు ఒప్పరు. అక్కడున్న భావానికి, అక్కడున్న వాచ్యార్థానికి, ఆ వ్యంజకంగా ఉండే వ్యంజకార్థాన్ని, ధ్వన్యార్థాన్ని మనం గ్రహిస్తే కలిగే ఆనందం వేరు. అదే రసానందము అంటారు. రసానందం బ్రహ్మానందంలో లయమైపోతుంది. ఇప్పుడు కథ ఒక గొప్ప మలుపు తిరగబోతోంది. అందుకే హేమంత వర్ణన ప్రారంభించాడు వాల్మీకి. ఇప్పటిదాకా అయోధ్యాకాండ శ్రీరాముని యొక్క కథలో వచ్చినటువంటి ఆ ఎత్తుపల్లాల్ని, సంక్షోభాల్ని సమగ్రంగా మన కళ్ళ ఎదుట పెట్టి శ్రీరాముని తీసుకొచ్చి దండకారణ్యంలో ప్రవేశపెట్టింది. అయోధ్య అలాగే ఉంది. ఇప్పుడు కథ ముందుకు జరగాలి. రామావతార ప్రయోజనం ఏమిటి? శ్రీ మహావిష్ణువు తాను శ్రీరాముడిగా 4గా విభజించుకొని ఎందుకని వచ్చాడు అంటే, మానవులలో ఉన్నటువంటి ఈ కామక్రోధాది ఈ గుణాల్ని మీరు తగ్గించుకోవాలి, అవి లేకుండా చేసుకోవాలి. అవి ఎందుకు వచ్చాయో మీరు తెలుసుకోండి. మీ ప్రకృతిలో అది ఒక భాగం ఎందుకైందో తెలుసుకోండి. ఆ కారణం తెలుసుకుంటే మీరు వాటిని పోగొట్టుకోగలరు. పోగొట్టుకుంటే పరిమితమైనటువంటి మీ భావన అపరిమితమై ఆ మొత్తం సమస్తంలోనూ మీ తెలివి, మీ జ్ఞానం సమస్తం వ్యాపిస్తుంది. అలా వ్యాపించిందే పరమాత్మతత్వం. అదే మోక్షం అంటే అని తన ప్రవర్తన ద్వారా చెప్పటానికి వచ్చాడు. ఆ అవతారాన్ని స్వీకరించాడు. ఇప్పుడు ఆయన ప్రవర్తన, ఆయన అవతార లక్ష్యం ఏమిటి? ఈ గుణాల్ని పోగొట్టడం. కానీ ఈ కథకి అలా చెప్పేస్తే, అలా చెప్పే బాధ్యతను ఉపనిషత్తులు నిర్వహించినాయి. అది అందరికీ అర్థం కావాలిగా. అందుకని ఒక కథ వచ్చింది. ఆ కథలో ఇప్పుడు వేదవేద్యత్వాన్ని రామో విగ్రహవాన్ ధర్మ, ఒక రామ విగ్రహాన్ని రామాయణం కథ ఎదురుకుండా పెట్టి చూపించింది. ఇక్కడ రాముడు విగ్రహం సిద్ధంగా ఉంది అంటే రాముడు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం అనుసరించవలసిన గుణాలన్నీ రాముడిలో ఉన్నాయి. అంటే ఆ రాముడి ప్రవర్తన మనకు అనుసరణీయం. మరి ఏది అనుసరణీయం కాదు?
అంటే ఇదిగో మిగిలిన ఈ దుర్గుణాలని, ప్రకృతి వల్ల వచ్చిన దుర్గుణాలన్నీ, వీటికి కూడా ఒక రూపాన్ని ఏర్పరచాలిగా. అదే రావణాసురుడు, ఖరదూషణాదులు, రాక్షసులు. ఇప్పుడు రాక్షసులను సంహరిస్తున్నాడు అని కథారూపంగా చెప్తున్నారంటే ఆ గుణాలని అందరిలోనూ ఉన్నాయ్యా ఆ గుణాలు, మీరు వాటిని పోగొట్టుకుంటే నా తత్వం ఏమిటో తెలుస్తుంది అని శ్రీరాముని యొక్క సందేశం. దానికి మొట్టమొదట ఉపోద్బలకంగా ఉండేటటువంటి పాత్ర అమ్మవారి పాత్ర. తానే శ్రీరాముడే అమ్మవారుగా అక్కడ అవతరించాడు. అంతేగాని అమ్మవారు వేరుగా శ్రీరాముడు వేరుగా అది భావన కాదు, అలా ఉండకూడదు. అయితే ఇదే తత్వం మనకి పార్వతీ పరమేశ్వరుడు, ఆది దంపతులు, అర్ధాంగీకృత భావం అని మనకు అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు అమ్మవారి యొక్క బాధ్యత ఏమిటి అంటే రాజధర్మాన్ని రాముడు అనుసరించేటట్లు చేయటం. రాజధర్మం ఏమిటి? రాజ్యంలో ఎవరైనా దుఃఖాల్ని పొందుతున్నా, బాధలు పడుతున్నా, కష్టాలు అనుభవిస్తున్నా, లేకపోతే ఇతరుల వల్ల ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల్ని పోగొట్టాలి. ఇది రాజధర్మం. అమ్మవారు రాజధర్మం తెలిసిన వ్యక్తే కాదు, రాజనీతి కూడా అదే. ఇప్పుడు ఎవరు ఎక్కడ బాధపడుతున్నారు? అయోధ్య తాను రాముడు అయోధ్యలోనే కూర్చుంటే ఉపయోగం లేదు. బ్రహ్మనిష్ఠులు ఎక్కడున్నారు? అడవుల్లో ఉన్నారు. వాళ్ళు ఆపదల మధ్యలో ఉంటున్నారు. ఎందుకయ్యా మీరంతా అడవుల్లో ఉంటారా? రాక్షసుల మధ్యలో వచ్చేసి ఇక్కడ కూర్చుని మీ బ్రహ్మనిష్ఠ ఏదో మీరు పాటించుకోండి అంటే అలా కుదరదు. ఇక్కడ ఉంటే ఆ తపస్సు సాధ్యం కాదు. అందుకనే అరణ్యాలను ఆశ్రయించారు వాళ్ళు. అరణ్యాల్లో వాళ్ళ బాధలు పడుతున్నామని చెప్పి శరభంగ మహర్షి యొక్క శిష్యులందరూ రాముడిని ప్రార్థించారు. ఆయన మిమ్మల్ని నేను రక్షిస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు అమ్మవారి రాజనీతి ఏమిటి? ఆ మాటకి ఆయన చేత నిలబెట్టుకునేటట్లు చేయించాలి. అందుకని అరణ్యకాండ వచ్చింది. ఇప్పుడు కథ అద్భుతమైన వేగంతో ఇక నుంచి మనం ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తిగా ఇక మనకి దృష్టి అటు ఇటు ఏ విషయాల మీద పోదు. ఇంకొక విశేషం కూడా ఉన్నది. మహర్షి ఇక్కడ హేమంత ఋతువుని వర్ణిస్తున్నాడు. పైగా హేమంత ఋతువు ఒక రకంగా జనానికి ఇష్టమే, కానీ మరొక రకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి హేమంత ఋతువులో. అవి ఏమిటో చెప్తాడు, అవి చూద్దాం. ఋతువర్ణనలు కూడా ఎలా ఉండాలని పెద్దలు చెప్పారు, అలంకార శాస్త్రజ్ఞులు చెప్పారు. కథకి పరిపుష్టికరంగా ఉండాలి తప్ప కథని మింగేసే ఋతువర్ణనలు పనికిరావు. మరి అలాంటప్పుడు ఋతువర్ణనలు వాల్మీకి అసలు ఎక్కడ ఏ ఋతువుని ఎలా ఎంతవరకు వర్ణించాలో ఖచ్చితంగా అలాగే చేశాడు. ఆ కథ కూడా ఆయనకు ఆ విధంగా తగినటువంటి స్థానాన్ని కల్పించింది. అది రామకథ యొక్క గొప్పతనం. మీరు రామకథని చెప్పుకోండి, మీ మనస్సు సంతృప్తి పొందుతుంది. తర్వాత ఆ కథ మీరు సరి అయిన రీతిలో భావించుకుంటూ ముందుకు వెడుతున్న కొద్దీ మీకు ఒదిగిపోయి మీ హృదయంలో హత్తుకుపోతుంది. అలాగే వాల్మీకి వర్ణనలు కూడా ఆ కథలో చక్కగా కూర్చున్నట్లు బంగారంలో మణులు పొదిగినట్లుగా సరిపోతున్నాయి. ఈ అరణ్యకాండ మొదట్లో లక్ష్మణుని ముఖత హేమంత ఋతువును వర్ణింపజేశాడు. తర్వాత కిష్కింధాకాండలో మిగిలిన హేమంత ఋతువుని వర్ణింపజేశాడు. అంటే ఋతువులు 6 కదా. ఆ హేమంతం తర్వాత శిశిరం వస్తుంది. శిశిరం హేమంతం 2 ఒకటే అనుకుంటే ఇక్కడ వర్ణించాడు. దీని తర్వాత ఏం చేశాడు అంటే కిష్కింధలో మొట్టమొదట వసంత ఋతువుని వర్ణించాడు. తర్వాత మధ్యలో వర్ష ఋతువుని శరద్ ఋతువుని కూడా వర్ణించాడు. వర్ష శరత్తులు రెండింటినీ వర్ణించాడు. మరి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఒకటి అనుకుంటే 6 ఋతువుల్ని ఆయన
అరణ్యకాండ కిష్కింధాకాండల్లో చక్కగా అద్భుతంగా వర్ణించినట్లయింది. ఏ కవికైనా కేవలం కథ చెప్పటమే కాక ఆ వర్ణనలు చేయాలి. ఆ వర్ణనలు చేసినప్పుడే కవి యొక్క ఆయనకి ఆనందం కలుగుతుంది. అందులో వాల్మీకి మహాకవి కదా ఆయన. కాబట్టి ఆయన అద్భుతంగా వర్ణనలు ఆయన పరిగెత్తిచ్చాడు. అవి చూద్దాం ఇప్పుడు. వసతస్తస్యతు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యపాయే హేమంత ఋతురిష్ట ప్రవర్తతే. ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట అద్భుతంగా టక్కుమని అతికినట్టు సరిపోతుంది. వాల్మీకి ఇష్ట ఋతువు ప్రవర్తతే, ఇష్టమైన ఋతువు వచ్చిందిట. ఏ విధంగా ఇష్టమైందయ్యా ఆ హేమంతంలో ఏమి ఇబ్బందులు లేవా? అంతా సుఖమేనా? అంతా సుఖమైతేనే కదా ఇష్టం అనే మాట వాడాలి. అంతా సుఖమనే కాదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందులో ఇష్టమని ఎందుకు వాడుతున్నాడు అంటే, హేమంత ఋతువులో ప్రజల్లో కామ భావన ఉద్బుద్ధం అవుతుంది. శూర్పణఖ రాబోతోంది, ఆవిడ కామదృష్టితోటే వచ్చింది. కాబట్టి హేమంత ఋతువుని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఎంత ధ్వనిని సూచిస్తూ ఇష్ట అనే మాట అన్నాడు. తర్వాత అది శూర్పణఖకి ఇష్టం. మరి శ్రీరాముడికి ఆ శూర్పణఖ నిమిత్తంగా చేసుకుని కరదూషణాదులు 14,000 మందిని ఆయన సంహరించాడు. అది రాముడికి ఇష్టం. అంటే ఇన్ని 14,000 రకాలైనటువంటి దుష్టభావాల్ని నిర్మూలించాడని. మనం వ్యక్తుల్ని సంహరించడం ఆ దృక్పథం ఉంటుంది, ఉండదని కాదు. దాన్ని కొంచెం మనం పెట్టి దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. సరే. స కదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః ప్రయయౌ అభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం ప్రహ్వః కలశహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతోను వ్రజన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్. వీళ్ళు ముగ్గురు ఉదయాన్నే ఆ హేమంత ఋతువులో ఒకరోజు ఉదయాన్నే తెల్లవారుజామున బయలుదేరి గోదావరి నదికి స్నానాధికాలు పూర్తి చేసుకోవటానికి వెళ్తున్నారు. అప్పుడు ఈ లక్ష్మణుడిలో అద్భుతమైనటువంటి భావ పరంపర ఉద్బుద్ధమై ఆయన ప్రారంభించాడు. అసలు ఇప్పటిదాకా లక్ష్మణుడు కూడా తాను ఎంతవరకు ఏది అన్నగారి ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే పద్ధతి లేదు లక్ష్మణుడి దగ్గర. ఎంతవరకు ఏ విషయం మాట్లాడాలో అంతే తప్ప ఒక్క మాట ఎక్కువ మాట్లాడింది లేదు. బాలకాండలో అసలు మాట్లాడిందే లేదు. అయోధ్యాకాండలో ఏం మాట్లాడారు? అమ్మా నేను నీతో వస్తానని తన తరఫున తాను లాయరు, ఇంకెవరు వేరే ప్లేడర్ లేడు కాబట్టి తన తరఫున తానే వాదించుకున్నాడు, కేసు గెలిచాడు. ఆ ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన మనోగతం ఏమిటి, ఆయన ఇష్టానిష్టాలు ఏమిటి, ఇదంతా ఏమీ లేదు. చెప్పాడు, నీకు ఇష్టమైన చోట కూడా నిర్మించు అని రాముడు అడిగితే నాకు ఇష్టమే లేదయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాడు ఆయన. అటువంటి లక్ష్మణుడికి కూడా ఇష్టం అనేది ఉంటుంది కాబట్టి లోకమంతా కూడా హేమంతంలో కామోద్రిక్తం అవుతుంది. కాబట్టి లక్ష్మణుడు ఇక్కడ అన్నగారి సేవ అనే వ్రతం వల్ల బద్ధుడై ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మనసులో ఏ భావనలైనా కదిలినయ్యో లేదో, ఇలా అనుకోవచ్చో అనుకోకూడదో కూడా మనకు తెలియదు. మొత్తం ప్రకృతి ఈ విధంగా ఉన్నది. ఆయన అంటున్నాడు, అయం సకాల సంప్రాప్త ప్రియో యస్తే ప్రియం వద అలంకృత ఇవా భాతి ఏన సంవత్సర శుభ. హేమంత ఋతువు వల్ల సంవత్సరానికి అలంకారం, సంవత్సరం మొత్తానికి అలంకారం వస్తుందట. ఎందుకని అంటే అది ఏమిటనమాట, అనుకూలంగా ఉంటుంది. హేమంత ఋతువు చలికాలం అంటాం. చలికాలంలో తీవ్రమైన ఎండలు ఉండవు, తీవ్రమైన వానలు ఉండవు, చక్కగా సరిపడ ఎండ, కొంచెం చలి, ఇవి ఉంటాయి. ఇలా ఉంటుంది. కాబట్టి మానవుడు తనకి అనుకూలమైన విధానంగా హేమంతం ఉంది అని భావిస్తాడు. కాబట్టి కొంచెం సుఖంగా ఉంటుంది హేమంతంలో. ఎండ తీవ్రత ఉండదు, వానల వల్ల ఇబ్బందులు
ఉండవు. అది మానసికంగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అది కూడా కాక అయం కాల సకాల సంప్రాప్త ప్రియో యస్తే ప్రియం వద, హే ప్రియం వద అలంకృత ప్రియ తే ప్రియ, నీకు ప్రియమైనటువంటి ఇష్టమైన హేమంత ఋతువు వచ్చిందయ్యా అంటున్నాడు లక్ష్మణుడు శ్రీరాముడితో. శ్రీరాముడికి ఇష్టమట. పైన వాల్మీకి ఇష్ట అని మొత్తం లోకానికి అంతటిగా ఒక మాట ప్రయోగించాడు. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మొత్తం మీద మనం పట్టుకున్నాం. ఇప్పుడు లక్ష్మణుడు ఏమంటున్నాడు? తే ప్రియ, నీకు ఇష్టమైనటువంటి అయం సకాల సంప్రాప్త అంటున్నాడు. నీకు ఇష్టమైన ఎలా చెప్తారయ్యా? శ్రీరాముడికి ఇష్టమా ఇది అంటే ఇష్టమే. ఎందుకని ఇష్టం చెప్పాడు శ్రీకృష్ణుడు. మాసానాం మార్గశీర్షోష్మి ఋతూణాం కుసుమాకర అని చెప్పాడు ఆయన. మాసాల్లో 12 మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని, మార్గశిర మాసం హేమంత ఋతువుతో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక మాట కృష్ణుడు తాను మార్గశిరం అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక్కడ హేమంతం అంటే నీకు ఇష్టం అని లక్ష్మణుడు అంటున్నాడు. ఆ కృష్ణుడే ఈ రాముడు కదా. కాబట్టి మొత్తం మీద పరమాత్మకి ఏది ఇష్టము అంటే హేమంత ఋతువు ఇష్టము అనే విషయాన్ని ఇక్కడ వ్యంజింపజేస్తున్నాడు. అది ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? హేమంత ఋతువు వల్ల శూర్పణఖ రాబోతున్నది, ఇంకా కథ వేగం పుంజుకుంటుంది, అద్భుతంగా కథ ముందుకు సాగిపోతుంది అనే విషయం కూడా హేమంత ఋతువుని వర్ణించటం వలన ప్రయోజనాన్ని సాధించాడని కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు హేమంతం యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఒకటి ప్రతికూలంగా ఉంటే వెంటనే మరొకటి అనుకూలంగా ఉంటుంది. అది హేమంత ఋతువు యొక్క గొప్పతనం. ఒకటి ఇష్టం లేదు కానీ ఇష్టమైంది వెంటనే మరొకటి ఉంటుంది. అది ఇవి సమాన పాళ్ళల్లో ఉన్నాయి. ఏమిటది? ఎలాగా? నీగార పరుషోలోక పృథివీ సస్యశాలిని జలాన్యుపభోగ్యాని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన. నిహార పరుషోలోక. ఆ శ్లోకం యొక్క ఎత్తుగడే అత్యద్భుత. నీహారం మంచు గడ్డ. ఆ మంచు ఎక్కడ పడితే అక్కడ మంచు పడిపోవటం వల్ల లోకం అంతా పరుషమైపోయింది. పరుషమైపోయింది అంటే జడమైపోయి స్తంభించిపోయింది. ఎక్కడ ఏది కనిపెట్టల్లా. లోకం అంతా మంచు గడ్డలతో మునిగిపోయింది. అయినా సరే ఇది ఇది అయిష్టం, అంతే కదా. మరి ఇష్టం ఏమిటి? పృథివీ సస్యశాలిని. ఇక ఈ నీహారం, ఈ మంచుతోటే లోకం అంతా ఇలా మునిగిపోయి పాడైపోతుందా అంటే అబ్బే కాదు కాదు. పృథివీ సస్యశాలిని, ఈ నీహారం వలననే పండిన పంట చేతికి రాబోతున్నది. అంటే ఒక్క ఋతువు మానవుడికి వ్యతిరేకత ద్వారా అనుకూలత్వాన్ని చూపిస్తున్నది. ఇది అద్భుతమైనటువంటి కల్పన. అసలు ఋతువర్ణన కల్పనే, వాల్మీకి కల్పనే కాదు, పరమాత్మ యొక్క సృష్టి కల్పన కూడా అదే. తదనుగుణంగానే వాల్మీకి యొక్క భావన ఎప్పుడు ఉంటుంది. అదే అంటున్నాడు, నవగ్రయణ పూజాభిరభ్యర్చ్య పితృదేవతా కృతాగ్రయణకా కాలే సంతో విగత కల్మషా. మరి పృథివీ సస్యశాలిని అన్నాడుగా. పంటలు బ్రహ్మాండంగా పండి విరగబండిపోయి వరి ధాన్యమేమి, గోధుమలేమి, కంకులు వేలాడుతున్నాయిగా. భూమి అంతా మానవుడికి కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నది కదా అని ఒక ధర్మం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆ ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని అనుభవించడం అన్నది పద్ధతి కాదు. దేనికైనా వేదం ఒక పద్ధతి చెప్పింది. ఏమిటి అక్కడ అంటే, మీకు నూతన కొత్త పంట వస్తోంది, దాన్ని మీరు భగవదర్పణం చేసి తినండి, భగవంతుడికి నైవేద్యం పెట్టి తినండి. ఆ నైవేద్యం పెట్టడానికి ఆగ్రయణ పూజ అని చెప్పారు. ఈ జనులంతా కొత్త ధాన్యాన్ని తినే ముందు నవాగ్రయణ పూజలు చేశారు. ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇక ప్రజలు ఎలా ఉన్నారు? రాజులు, దేశాన్ని పాలించే రాజులు ఎలా ఉన్నారు? ప్రజలు ఎలా ఉన్నారు?
ప్రాజ్య సమృద్ధిగా కామభావన లోపల ఉద్బుద్ధం అవుతున్నది. సంపన్నతర ఘోరసాహ ఆవులు అద్భుతంగా పాలిస్తున్నాయి. ఆ పాల వల్లే ప్రాజ్యకామత్వం. విచరంతి మహీపాలాహ యాత్రాస్థా విజిగీషవ. విజిగీషతో తమ రాజ్యాన్ని విస్తృతపరుచుకోవాలి, తమకు శత్రువులు అనేవాడు లేకుండా చేసుకోవాలి అనే ఉద్దేశంతో క్షత్రియులు ఏం చేస్తున్నారు, రాజులు ఏం చేస్తున్నారు, విచరంతి యుద్ధయాత్రల కోసం వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు. సాధకుడు కూడా తాను ఎంత సాధక స్థితిలో ఉన్నా, ఎప్పుడు ఎంత బ్రాహ్మీ స్థితిలో ఉన్నా, ఆ బ్రాహ్మీ స్థితిని చెడగొట్టడానికి కావలసినటువంటి ఆ అభ్యంతరకర భావాలు కూడా అక్కడే ఉన్నాయి. మన విశ్వామిత్రుడు ఉదాహరణ. ఈ భావాలు పెంపొందించకుండా, పెరగకుండా చూసుకుని ఇవి శత్రువులు. ఇది మనం క్షత్రియ ధర్మాన్ని మన సాధనలో కూడా మనం అనుసరించవచ్చు. తర్వాత ఇంకపోతే దిక్కులు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు ఎలా ఉన్నాయి, ఈ దిక్కులు ఎలా ఉన్నాయి? హేమంత ఋతువు వస్తే సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకే వస్త్రీ నోతరా దిక్ప్రకాశతే. ఒక శ్లోకం చెప్తే అందులో ఏదో ఒక అర్థం అది ప్రతి వెంటనే మనసుకి తోసిపడి అయిపోతుంది. ఉత్తర దిక్కు ఈ నుదుట కుంకుమ లేని ఒక స్త్రీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉందిట. దక్షిణ దిక్కుకి సూర్యుడు వచ్చేసాట. సూర్యుడు దక్షిణ దిక్కును సేవిస్తున్నాడు, ఉత్తర దిక్కు పరిస్థితి అలా ఉంది. అంటే అర్థం ఏంటన్నమాట? అంతక సేవితాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంతకుడు అంటే యముడు. అంతక సేవితాం ఉత్తర దిక్కులో ఉండవలసిన రాముడు, అయోధ్యలో ఉండవలసిన రాముడు దక్షిణ దిక్కుకు వచ్చేసరికి ఈ ఈ అంతక లక్షణాలు ఎక్కడ కనపడినాయి? ఉత్తర దిక్కు శోభావిహీనంగా ఉంది అంటే దశరథుని యొక్క నిర్యాణం అంతకానే శబ్దం వల్ల. అలాగే రాణులు ముగ్గురు యొక్క ముఖాలు ఆ కుంకుమ బిందు సంయుక్తాలు కాకుండా శోభాహీనంగా ఉండటం అనే అర్థం మనకి ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. విహీన తిలకే వస్త్రీ నోత్తరా దిక్ ప్రకాశతే. మరి పర్వతాలు, హిమవత్ పర్వతం ఎలా ఉంది? హిమవత్ పర్వతంగానే ఉందిట. అదిలాగా హిమవత్ పర్వతం లాగా ఉండక ఇంకో పర్వతం అవుతుందా? అది కాదు దాని అర్థం. ఇది ఏంటనమాట? హిమవత్ పర్వతంగానే ఉంది అంటే పూర్తిగా మంచు చేత కప్పబడిపోయింది. అది హేమంత ఋతువు. హిమవత్ పర్వతం మొత్తాన్ని జయించబడి, హేమంత ఋతువు చేత జయించబడని వాళ్ళు ఎవ్వరూ లేరు. చివరికి శ్రీరామచంద్రుడు కూడా ఆయన మనసులో కూడా కరదూషణాదుల్ని సంహరించే ఆలోచనలు ఉన్నాయి. అవి దేని వల్ల వచ్చాయి? హేమంత ఋతువు వల్లే వచ్చాయి. అదేమి ఆయన పరమాత్మ కదా, పరమాత్మే. కానీ ఇప్పుడు ఏ భావాన్ని అనుసరిస్తున్నాడు? మానవ భావాన్ని. కాబట్టి మానవ భావం మీద ఈ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని మనం పరమాత్మ దృక్పథంలోకి మార్చుకోవాలి అని బోధించటం అనుక్షణం. ఇలా మనం చెప్పుకోవటం, ఇది చెప్పుకున్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం అవ్వదు. ఒక నిర్ణయం చేసుకుంటే దాన్ని అనుక్షణం దృఢపరుచుకోవటం అవుతుంది. అదే చెప్తున్నారు. ఇప్పుడు హిమవంతుడే ఎలా అయ్యాడండి? ప్రకృత్యా హిమకోశాఢ్యో దొరసూర్యశ్చ సాంప్రతం యథార్థనామా సువ్యక్తం హిమవాన్ గిరి. సువ్యక్త నామ అంటే ఆయన సార్థక నామధేయుడు అయిపోయినాడు. ఎందువల్ల అంటే హిమవాలయం అంతా మంచు చేత కప్పబడింది. ఇంకా తర్వాత ఏవి మనకు సాధ్యంగా ప్రజలు చెప్పాడు, దిక్కులు చెప్పాడు, హిమాలయ పర్వతం చెప్పాడు. ఇప్పుడు రాత్రింబవళ్ళు కూడా చెప్పాలి. రాత్రింబవళ్ళు హేమంత ఋతువులో ఎలా ఉన్నాయి? ముందు పగటి భాగాల్ని చెప్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు. అత్యంత సుఖ సంచారాః మధ్యాహ్నే స్పర్శత సుఖాః దివసాః శుభగాదిత్యాః
ఛాయా సలిల దుర్భగా. ఈ కాలంలో మధ్యాహ్నే స్పర్శత సుఖాహ, మధ్యాహ్న కాలంలో సూర్యుని యొక్క స్పర్శ చాలా చక్కగా ఆనందంగా ఉంది అందరికి. అందుకని ఆ సూర్య స్పర్శ కోసం వాళ్ళు చూస్తున్నారు పగల భాగం. అదే అలాగే సూర్యుడు తీవ్రమైన వేడి లేదు, వేడి తక్కువగా ఉండటం చేత రమ్యంగా ఉంది, అక్కడే కామోద్దీపన కలుగుతోంది. అలాగే నీడ ఎక్కడైతే ఉంటుందో ఛాయా సలీల దుర్భగా, ఛాయ నీడలు పరిహరిస్తున్నారు, నీడలో కూర్చోవట్ల. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ ఎండలోకి వచ్చేస్తున్నారు. సలీల నీళ్ళలోనికి పోవట్ల, నీళ్ళలో వేలు పెడితే ఆ నీళ్లు వేళ్ళని కొరికేస్తున్నాయి. ఇది పగటి భాగంలో మానవ ప్రకృతి ఎలా ఉన్నదో కవి అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అత్యంత సుఖ సంచారా, పగలు చక్కగా రాత్రిపూట సంచారం లేదు, మానవ సంచారం, ప్రాణికోటి సంచారం. అయితే నక్తంచరులైన జీవులు అవి ఉంటాయి, అది వేరే. ప్రాణికోటి మానవ సంచారం ఎక్కువగా పగటి భాగంలోనే జరుగుతోంది. వేటిని దూరం పెడుతున్నారు, నీడలుండే భాగాల్ని, నీళ్లని దూరంగా పెడుతున్నారు. రోజులు ఎలా ఉన్నాయి? శుభగా ఆదిత్యాహ, ప్రతిరోజు ఆదిత్యుడు శుభంగా ఉన్నాడు, అంటే చక్కగా హితంగా ఉన్నాడు. సూర్యుని చూసి అందరూ ఆనందిస్తున్నారు, సూర్యకర స్పర్శకి ఎంతో ఆనందిస్తున్నారు. ఈ శుభగా సలిల అవగా ప్రఛాయ అని కాళిదాసు అద్భుతంగా మొట్టమొదటి నాందీస్లో దాంట్లోనే వర్ణించాడు ఆయన. ఇవే 2 పదాలు ఆయన కూడా తీసుకుంటాడు. తర్వాత పగళ్ళు ఇంకా ఎలా ఉన్నాయి? మృదు సూర్యా శనిహారా పటుశీతా సమారుతా శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సాంప్రతం. మృదు సూర్యా, సూర్యుడు చాలా మృదువుగా, నాతి తీవ్రంగా, నాతి శీతంగా, మృదువుగా ప్రవర్తిస్తున్నాడు. శనిహారా, మంచు పడుతోంది. పటుశీతా, చలి ఎక్కువగా ఉంది. సమారుతా, గాలులు వీస్తున్నాయి, చల్లటి గాలులు చక్కగా వేస్తున్నాయి. ఏదైనా దుప్పటి లాంటిది ఉంటే కప్పుకుంటే ఆ గాలి ఇంకా ఆనందంగా ఉంటుంది. శూన్యారణ్యాగా హిమధ్వస్తా, ఆ అరణ్యవాసులు ఎలా ఉన్నారు, నగరవాసులు ఎలా ఉన్నారో చెప్పాడు ప్రాజ్యకామా. ఆ ఒక్క మాటే ఈ మొత్తం దీని అంతటికి, హేమంత ఋతు వర్ణన అంతటికి అది బాగా బీజప్రాయమైన మాట. ఇక్కడ శూన్యారణ్యా హిమధ్వస్తా, ఈ మంచు చేత ఈ అరణ్యాలన్నీ ధ్వస్తమైపోయి అరణ్యవాసులు కూడా శీతబాధ చేత పీడింపబడుతూ ఉంటే బయట తిరగరు. కాబట్టి అడవులు ఎలా ఉన్నాయి? శూన్యంగా ఉన్నాయట. అడవులు శూన్యంగా ఎందుకు ఉన్నాయి? మనుషులు అడవుల్లోనూ ఉన్నారు, పర్వతాల మీద ఉన్నారు, నగరాల్లోనూ ఉన్నారు, ఒక సముద్రంలో మాత్రం లేరు. కాబట్టి ఇప్పుడు అరణ్యాలు జనసంచారం లేక శూన్యంగా ఉన్నాయి. మరి సమారుతా పటుశీతా శనిహారా మృదు సూర్య అలా ఉన్నాయి పగళ్ళు. ఎక్కడ? అడవుల్లో. నగరాల్లో పగళ్ళు ఎలా ఉన్నాయో చెప్పాడు. ఇప్పుడు రాత్రులు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. నివృత్తాకాశ శయనాః పుష్యనీతాః హిమారుణాః. మార్గశిరం, పుష్యం, ఈ 2 మాసాలు హేమంత ఋతువు. పుష్యనీతాః, పుష్యమాసం సమీపించేస్తోంది, దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇక వాళ్ళు ఏం చేశారు? అప్పటిదాకా కూడా చక్కగా రాత్రిపూట ప్రజానీకం ఆకాశం కింద నిద్రించేవాళ్ళు. అంటే ఇళ్లలో నిద్రించేవాళ్ళు కాదు. ఆతప బాధ కానీ, మరి ఇదేది చెమటల బాధ వలన కానీ, ఏదైనా కానీ. ఇప్పుడు ఇక పుష్యమాసం దగ్గరికి వచ్చేసరికి ఆకాశ శయనాన్ని ఉజ్జగించారు, విడిచిపెట్టేశారు. నివృత్త ఆకాశ శయన, రాత్రులు. పుష్యనీతాః హిమారుణాః, అది ఆ రాత్రికాలం హిమ అరుణంగా ఉంది, మంచు చేత కొంచెం స్వల్పమైన ఎరుపు కాంతితో కూడి ఉన్నదట. మరి శీతాః, చల్లగా ఉన్నాయి. వృద్ధతరాయామాః, ఆయామం నిడివి, రాత్రిపూట యొక్క కాలం ఎక్కువగా ఉంది, వృద్ధతరంగా ఉంది.
వేసవి కాలంలో పగటి భాగం ఎంతకీ సూర్యుడు అస్తమించడు, ఇంకా సూర్యుని యొక్క వెలుగులు పడుతూనే ఉంటాయి. కానీ శీతాకాలం వచ్చేసరికి 5ంటిగా చీకటి పడిపోయినట్లు సాయంత్రం ఉంటుంది. కాబట్టి రాత్రి భాగం యొక్క వృద్ధతర ఆయామ స్త్రియామా, రాత్రి భాగాలు చాలా పొడవుగా ఉన్నాయి. యాంతి సాంప్రతం, ఇంకా ఇక సూర్యుడు చంద్రుడు ఇద్దరు మిగిలారు. ఈ సూర్య చంద్రుల్ని కూడా వర్ణిస్తే దాదాపుగా హేమంత ఋతువు యొక్క వర్ణన పూర్తవుతుంది. హేమంత ఋతువు వర్ణించటం కోసం చెప్పట్లేదు. మధ్య మధ్యలో ఎంత లోక ధర్మాన్ని, ఎంత మానవ ధర్మాన్ని, ఎంత సాంఘిక ధర్మాన్ని చెబుతూ కథకి కావలసినటువంటి అర్థాన్ని కూడా ధ్వనింపజేస్తున్నాడు కదా ఇష్ట అనే మాట చేత. ఈ విధంగా సర్వతోముఖమైనటువంటి వర్ణన హేమంత వర్ణనగా ఇక్కడ మనకి ముందుకి జరుగుతున్నది. చంద్రుడు ఎలా ఉన్నాడు అది చూద్దాం. రవి సంక్రాంత సౌభాగ్య. ఇప్పుడు ఈ హేమంత ఋతువులో మిగిలిన శరత్కాలంలో చంద్రుడు గొప్పతనం అద్భుతంగా ఉంటుంది. ఆయన యొక్క చల్లటి కాంతిని లోకానికి పంచిపెట్టడానికి అడ్డం ఎవ్వరూ ఉండరు. కానీ ఇప్పుడు హేమంత ఋతు ఆయన చల్లదనం ఎప్పుడూ ఉంటుంది. ఆ చల్లదనాన్ని ఈ రాక్షసుడు వచ్చి అడిగించి పారేశాడు, జనానికి అందనియట్లేదు. ఎవరది? హేమంత ఋతువు అనే రాజు వచ్చి చంద్రుడి యొక్క ఆ చల్లదనాన్ని లోకానికి ఇప్పుడు అది ఏమైంది? రవి సంక్రాంత సౌభాగ్య. ఈ ఈ చంద్రుని సౌభాగ్యం అంతా రవిలోకి వెళ్ళిపోయింది. రవి చంద్రుడు ఇవ్వాల్సిన ధర్మాల ప్రకారం ప్రజలకి వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు చంద్రమండలం ఎలా ఉంది? తుషార అరుణ మండల, మంచు చేత కప్పబడి అరుణంగా ఈషద అరుణవర్ణంగా ఉన్నది. నిశ్వాసంధ ఇవ ఆదర్శ. ఆదర్శం అద్దం. చంద్రుడు అద్దంలాగా ఉన్నాడు. మనం అద్దంలో చూసుకోవటానికి అద్దాన్ని ముఖం దగ్గరికి తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చినప్పుడు ఈ ఈ బయటకు వచ్చే ఈ వాయువు విడిచే వాయువు అద్దం మీద ప్రసరిస్తే అద్దం అంతా ఏమైపోతుంది? మసకబారిపోతుంది. అలా ఉన్నట్టు చంద్రుడు నిశ్వాసముల చేత అందమైన ఆదర్శం వలె చంద్రమా ప్రకాశతే. చంద్రుడు అసలు ప్రకాశించడమే లేదు, ప్రకాశాన్ని కోల్పోయినాడు. మరి పోనింది పౌర్ణమి నాడైనా వెలుగుతున్నాడా? అబ్బే అది లేదు. అది ఎలా ఉంది? ఇక్కడ రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంధ ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. చంద్రుడు ఎవరు? రామచంద్రుడే. ఈ అర్థాన్ని కూడా మనం భావించవచ్చట. పెద్దలు చెప్తున్నారు. రామచంద్రుడు ఈయన జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠుడికి రాజ్యం అధికారమే కదా, జ్యేష్ఠుడిదే కదా. ఇప్పుడు ఆ రాజ్యాధికారం ఉందా? చంద్రుడు ఎప్పుడూ చల్లగా ఉండేవాడే కదా. ఆ చల్లదనం ఇప్పుడు ఆయన దగ్గర ఉందా? మనకి ఇస్తున్నాడా? ఈయన రాజ్యాధికారాన్ని ఇక్కడ కలిగి ఉన్నాడా? ఆ చంద్రుడు ఈ రామచంద్రుడు ఒకే రకంగా ఉన్నారు అనే అద్భుతమైనటువంటి భావనని, కథాగమన విధానాన్ని కథలో మనం తెలుసుకుని అది గుర్తుపెట్టుకోవలసిన అంశాన్ని సూచిస్తున్నాడు వాల్మీకి. రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంధ ఇవ ఆదర్శ చంద్రమాన ప్రకాశతే. చంద్రుడు ఏమీ ప్రకాశించట్లేదు. అయినా చంద్రత్వం ఎక్కడికి పోదు, శ్రీరామత్వం ఎక్కడికి పోదు. తాత్కాలికంగా ఆ ప్రకాశం ఆగిపోయింది. ఇది హేమంత ఋతువు కాబట్టి. ఇది ఈ కాస్త సమయం గడిచి వెళ్ళి శూర్పణఖ వచ్చిన దగ్గర నుంచి అప్పుడు ఆ రామచంద్రుని యొక్క చల్లని ప్రతాపం ఏమిటో కరదూషణాది వదలో అర్థమవుతుంది అనే అర్థాన్ని ఇక్కడ సూచింపజేస్తున్నాడు. మరి చంద్రుడు ప్రకాశితే చంద్రుని యొక్క చంద్రిక. చంద్రుడు ఎవరు? శ్రీరామచంద్రుడే. చంద్రిక ఎవరు? సీతమ్మ వారు. ఆయన చంద్రుడైతే చంద్రుని యొక్క వెన్నెల, ఆ చంద్రుడు వెన్నెలకి ఎలాగో, వెన్నెల చంద్రుడికి ఎలాగో, అమ్మవారు శ్రీరాముడికి అలాగా. ఆమె ఎలా? అది వెన్నెల పౌర్ణమి ఎలా ఉంది? జ్యోత్స్ని తుషారమలిన
పౌర్ణమాస్యాం నరాజతే. జ్యోత్స్ని వెన్నెల రాత్రి కూడా. జ్యోత్స్న అంటే వెన్నెల, జ్యోత్స్ని అంటే వెన్నెల కలిగిన రాత్రి. ఆ వెన్నెల కలిగిన రాత్రి పౌర్ణమి నాటి రాత్రి. అది ఎలా ఉంది? అది తుషారం మలిన, ఈ మంచు చేత మలినమైపోయింది. పౌర్ణమాస్య, పౌర్ణమే అయినప్పటికీ నా రాజతే, రాజశబ్దం, చంద్రుడు రాజు. నా రాజతే, రాజు రాజత్వాన్ని కోల్పోయాడు. శ్రీరాముడు రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యం లేకుండా ఆయన ఉన్నాడు, విరాజత్వం లేకుండా ఈయనున్నాడు. పౌర్ణమి నాటి వెన్నెల కూడా నా రాజతే మరి రాముడికే ఆ విధమైనటువంటి వియోగం ఉన్నప్పుడు అమ్మవారికి ఉండదా? ఉండదు. సీత అదే స్పష్టంగా చెప్తున్నాడు. కొన్ని చోట్ల ధ్వనింపు చేస్తాడు, కొన్ని చోట్ల వాచ్యంగానే చెప్పేస్తాడు. సీతేవత ఆతపశ్యామ లక్ష్యతే నతు శోభతే. అయితే పౌర్ణమి నాటి వెన్నెల ఎలా ఉంది? ఎండ సోకి నల్లబడిన సీతమ్మ వారిలాగా ఉందిట. ఇది అద్భుతమైన భావన. సీతమ్మ వారు, రాముడు చంద్రుడైతే సీతమ్మ చంద్రిక. రాముడు ఎలా ఉన్నాడు? తుషారం చేత ఛన్నమై కప్పబడి ఉన్నాడు. మరి వెన్నెల ఎలా ఉండాలి? ఇదే అలాగే ఉండాలి. ఈ వెన్నెల ఎలా ఉంది అంటే ఆతపశ్యామ, ఈ ఎండల్లో తిరిగి ఆవిడ మొన్నటిదాకా శ్యామ నల్లబడిపోయింది. చక్కగా బంగారపు వర్ణంలో ఉండవలసిన అమ్మవారి శరీర ఛాయ శ్యామ వర్ణంలోకి వచ్చింది. సీతేవ ఆతపశ్యామ లక్ష్యతే, కనబడుతోంది కానీ నతు శోభతే, శోభ లేదు. ఇది ఎంత అద్భుతమైన భావన! ఎటువంటి శ్లోకాలు! ఎంత ధారాశుద్ధి కలిగినటువంటి కవిత్వం ఇది! మనం దీన్ని ఆనందించటం వలన మన యొక్క లక్ష్యం సుస్నిగ్ధం అవుతుంది, సుసంపన్నం అవుతుంది. ప్రకృత్యా శీతల స్పర్శో హిమ విద్ధశ్చ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల. పడమటి గాలి, గాలిని విడిచిపెట్టలేదు వాల్మీకి. పడమటి గాలి ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. దాన్నే మలయ అనిలం అంటారు, మలయానిలం అంటారు. అది సహజ ప్రకృత్యా శీతల, సహజంగానే. అది గ్రీష్మకాలంలో వచ్చే వేడి అది వేరే దిక్కుల నుంచి వస్తుంది. అది వేడిగా ఉంటుంది, మన గాలుపు మండిపోతుంది. ఈ చెవిలోంచి గాలుపు ఈ చెవిలోకి వచ్చిందని లోకం అనుకుంటూ ఉంటుంది. ఇది అలా కాదు. మలయవాయువు ఎలా ఉంది? సహజంగా శీతల స్పర్శ. ప్రస్తుతం మంచు చేత కప్పబడి ఉంది కాబట్టి పడమటి గాలికి చల్లదనం రెట్టింపైందిట. ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల, శీతలత్వం రెట్టింపైంది దానికి. ఇకపోతే అరణ్యాలు ఎలా ఉన్నాయి? ఇందాక అరణ్య వాసులు సంచారం తగ్గిందని చెప్పాడు. ఇప్పుడు అరణ్యాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. బాష్పచ్చన్నాని అరణ్యాని యవ గోధూమవంతి చ శోభంతే అభ్యుదితే సూర్యే నదద్విగి క్రౌంచసారసై. అరణ్యాలు కూడా పొగ మంచుతో బాగా, ఆ చెట్ల మీద ఇంకా ఎక్కువ పడుతుంది మంచు. గోధుమలు ఎవరు బాగా సమృద్ధిగా పండుతున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయించే సమయంలో క్రౌంచ పక్షులు, ఈ బెక్కురు పక్షులు అవి చక్కగా కూస్తున్నాయి. అలాగా పంటలు ఎలా ఉన్నాయి అంటే ఖర్జూర పుష్పాకృతి శిరోభి పూర్ణతండులై, ఒడ్లు. శోభంతే కించిదానం రాగ శాలయ కనక ప్రభా. ఇది కదా పంటలతో ధాన్యలక్ష్మితో లోకం కళకళలాడుతూ ఆహార సమృద్ధి అంటే ఇది, రామరాజ్యం అంటే ఇది. అంత మంచు పడుతూ ఉన్నా పంటలు చక్కగా పండుతున్నాయి. ఆ మంచు పంటలకు అనుకూలంగా ఉన్నది. పంటల వల్లే మానవుడి జీవితం. మానవుడి జీవితంలోనే మానవుడి సుఖ దుఃఖ సమ్మిళితమైన జీవితం. ప్రాజ్యకామత్వం అందువలననే. మరి ఉచితత్వం కూడా దాని వలననే. అవి ఇప్పుడు అవి వరి పైర్లు కొంచెంగా వంగి ఖర్జూర పుష్పాల్లాగా ఉన్నాయి అని అక్కడ ఒక పోలిక చెప్పాడు. పోతే సూర్యుడు ఎలా ఉన్నాడు? ఇందాక చంద్రుడు చెప్పాడు, ఇప్పుడు చంద్రుడు చంద్రిక చెప్పాడు, సూర్యుడు ఎండ.
ఇప్పుడు చెప్తున్నాడు, మయూఖైరుపసర్పద్భి హిమనిహార సంవృతై దూరమభ్యుదిత సూర్య శశాంక ఇవ లక్ష్యతే. సూర్యుడు చంద్రుడిలాగా కనపడుతున్నాడు. ఇదేమిటండి? చంద్రుడు చంద్రుడిని మనం 2 కళ్ళతో చూడొచ్చు, సూర్యుడిని అసలు చూడలేం. కానీ ఇప్పుడు సూర్యుడు కూడా చంద్రుడిలాగానే కనపడుతున్నాడు. ఎలాగా? ఆ మయూఖైరుపసర్పద్భి హిమనిహార సంహృత సంవృతై, మంచు తాకిన కిరణాలతో కూడి ఉండటం చేత ఆకాశంలో చాలా దూరం ప్రయాణించుకుంటూ వచ్చాడు సూర్యుడు. అప్పుడు అంత దూరం వచ్చినా కూడా సూర్యుడు చంద్రుడిలాగానే కనపడుతున్నాడు. అంటే ఆయన తైక్షణ్యం లోకం మీదకి రావటం లేదు. ఎవరు ఆపేస్తున్నారు? మంచు ఆపేస్తోంది. తర్వాత ఆయన ఎండ ఎలా ఉంది? అగ్రాహ్య వీర్య పూర్వాన్నే ఉదయ సమయం నుంచి మధ్యాహ్న సమయం వచ్చే వరకు అది అగ్రాహ్య వీర్య, వేడి లేదు. మధ్యాహ్నే స్పర్శత సుఖ, అయితే మధ్యాహ్నం వచ్చేసరికి వేడి తీవ్రత పెరిగిందా? అది లేదు. ఆ ఎండ చక్కగా స్పర్శ సుఖంగా ఉన్నది. సంరక్త కించిదా పాండురాతప శోభతే క్షితౌ, సాయంకాలం వచ్చేసరికి కించిదా పాండు తెల్లబడిపోయాడు సూర్యుడు. ఆ విధంగా భూమి మీద ఎండ కాస్తున్నది. ఇకపోతే ఆ ఎండనే లేత ఎండ ఎలా ఉంది? అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వల, మంచు కురవటం చేత శాద్వలములన్నీ ప్రక్లిన్నములై తడిచిపోయి ఉన్నాయి. వనానాం శోభతే భూమి నివిష్ట తరుణాతప, అటువంటి తెల్లవారుజామున మంచు పడి పచ్చిక బీళ్ళన్నీ తడిచిపోయి ఉంటే అటువంటి పచ్చిక బీళ్ళ మీద లేత ఎండ ప్రసరిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది. ఇక జీవులు, మానవులు చెప్పాడు, సూర్యుడు చంద్రుడు అరణ్యాలు ఋషులు లోకం ఇదంతా చెప్పి ఇక మరి ఈ ప్రాణులు మృగాలు వీటి పరిస్థితి ఎలా ఉంది? దేన్ని విడిచిపెట్టాడు కదా, అంతా సమగ్రంగా చెప్పాలి కదా. చెప్తున్నాడు, స్పృశంస్తు విమలం శీతం ఉదకం ద్విరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతి సంహరతే కరం. ఏనుగు, దానికి బాగా దాహం వేస్తోంది. సహజంగా శీతాకాలంలో దాహం వేయదు, కానీ దానికి దాహం వేస్తుంది, నీళ్లు తాగాలని అనిపించింది. ఏం చేసింది? తొండము ఆ నీళ్ళలో పెట్టి మళ్ళీ వెంటనే వెనక్కి ఉపసంహరించుకుంటుంది. ఎందువలన? ఆ నీళ్ల యొక్క చల్లదనాన్ని సహించలేక. అంటే ఇక్కడ ఒక విషయం స్ఫురిస్తున్నది. ఈ ఏనుగు ఎవరిని గుర్తు చేస్తున్నది అంటే పెద్దలు చెప్పారు, భరతుణ్ణి గుర్తు చేస్తున్నదట. ఎందుకని భరతుణ్ణి గుర్తు చేస్తున్నది అంటే ఆయన రాజ్యభారాన్ని నిర్వహించటం అనేటటువంటి ఒక ఆ పనిలో, తాపస వృత్తిలో దేని మీద, ఏ విషయం మీద దాన్ని అనుభవించాలనే దృష్టితో కాక కేవలం నిమిత్త మాత్రంగా తన ధర్మాన్ని తాను నిర్వహించే స్థితిలో ఉన్న భరతుడు ఈ ఏనుగు వృత్తాంతం వింటే గుర్తొస్తున్నాడు అని చెప్తున్నారు. అలాగే నీళ్లలో ఉండే జంతువులు, ఏతే సముపాసీనా విహగా జలచారిణ నావగాగంతి సలిలం అప్రగల్భా ఇవాహవం. ఆ జలచరాలన్నీ ఒడ్డుకొచ్చి కూర్చున్నాయి. ఎందుకని? అవి జలచరాలు నీళ్ళలో ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి. నీళ్ళలోకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళవు. ఈ వెళ్ళకపోవడం ఎలా ఉంది అంటే, చేతకాని భటుడు యుద్ధంలోకి వెళ్లకుండా వెనక్కి పారిపోయి వచ్చినట్లుగా ఉంది అంటున్నాడు. అవశ్యాయ తమోనద్ధ, అడవులు అవి ఎలా ఉన్నాయి? అవశ్యాయ తమోనద్ధాగా, అవశ్యాయం అంటే చీకటి, అవశ్యాయ తమస్సు చీకటి, అవశ్యాయం అంటే మనం మంచు. ఈ మంచు చేత అవి దట్టంగా మంచుతే కప్పబడి అడవులు నిహార తమసావృతా, నిహారం అనే తమస్చేత ఆవరింపబడి ప్రసుప్త ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయ. పువ్వులుంటే చెట్టుకి, అది చెట్టు మెలకుగా ఉన్నట్టు లెక్కట. పువ్వులు లేవు,
ఎందుకని మంచు వల్ల పువ్వులన్నీ రాలిపోయినాయి, నేల మీద పడిపోయినాయి. ఇప్పుడు పువ్వులు లేకపోతే చెట్టు ఎలా ఉంది? పువ్వులుంటే మేలుకొని నవ్వుతున్నట్టుంది, పువ్వులు లేకపోతే నిద్రపోతున్నట్టు. అలా ఉన్నాయిట అడవుల్లో ఉన్న చెట్లు. ఇంకా పోతే పర్వతాలు చెప్పాడు, జంతువులు చెప్పాడు, నదులు ఎలా ఉన్నాయి? బాష్ప సంచన్న సలిలాగా ఈ మంచు చేత కప్పబడిన నదుల్లో ఉన్న నీరంతా మంచు చేత కప్పబడిపోయింది. పైన మంచే కనపడుతుంది, లోపల నీళ్లు ఉన్నాయో లేదో మామూలుగా అనుకుని నడిచెడిపోతే నదిలో మునిగిపోతారు. అది బాష్ప సంచన్న సలిలాగా రుత విజ్ఞేయ సారస. బెగ్గురు పక్షులు మాత్రం నీళ్ళల్లో ఉన్నాయి, అవి కూస్తున్నాయి. ఓహో, ఇక్కడ బెగ్గురు పక్షులు కూస్తున్నాయి కాబట్టి ఇది నది, ఈ నదిలో నీళ్లలో బెగ్గురు పక్షులు ఉన్నాయి అని అర్థం అవుతోంది. హిమాద్రవాలుకై స్థిరై సరితో బాంది. నదీ తీరాల్లో ఉన్నటువంటి ఇసుక కూడా ఎలా ఉంది? హిమ ఆర్ద్రంగా ఉంది, మంచు చేత తడిచిపోయి ఉంది. నదిలో ఉన్నటువంటి ఇసుక తిన్నెల పరిస్థితి కూడా. ఇకపోతే పర్వతాల మీద సెలయేళ్ళు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి? తుషార పతనాచైవ మృదుత్వాత్ భాస్కరస్య చ. మంచు పడటం చేత సూర్యుని వేడి తక్కువగా బాగా తీవ్రంగా లేకపోవడం చేత శైత్యాత్ శీతలత్వం వలన అగాగ్రస్థం అభిప్రాయేణ రసవజ్జలం. ఎప్పుడూ తీయగా ఉండేటటువంటి కొండ మీద ఉండే నిర్మలమైన జలం రుచిగా ఉన్నా కూడా కొండల మీద ఉన్న సెలయేళ్లలో ఉన్న జలం ఎప్పుడూ రుచిగా ఉంటుంది. కానీ మరి రుచిగా ఉంది కదా, తాగలేము. ఎందుకని? మంచు వల్ల చల్లగా ఉంది, నోట్లో పెట్టుకుంటే పళ్ళు ఊడిపోయేంతటి ఆ పరిస్థితిగా అక్కడ ఆ నీరు ఉన్నది. ఏనుగుకి అంతే, ఇక్కడ తాగే జనానికి అంతే. అలాగే ఇప్పుడు కొలనులు, చెరువులు, ఇవి ఎలా? కొలనుల్లో ఎప్పుడు తామర పువ్వులు ఉంటాయి, ఆ తామర పువ్వులు ఒకటి పోతే ఒకటి చక్కగా వచ్చి వికసించి ఎప్పుడూ తామర పువ్వులు ఉన్న చెరువు నిత్యము వసంతంలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ తామర పువ్వులు వచ్చింది ఎప్పుడో, ఏదో ఒకటి పూసింది, అది 4 రోజులు ఉంటే దాని రేకులన్నీ ఊడిపోయి ఆ కాడ మిగిలింది, ఆ కేసరం మిగిలింది. ఈ చెరువులన్నీ ఇలాంటి వాటితో నిండి ఉన్నాయి. అది చెప్తున్నాడు. జరా జర్జరితై పద్మై శరణకేసర కర్ణికై నాళశేషైర్హి మధ్వస్థై నభాంతి కమలాకర. ఇప్పుడు ఇన్ని విశాలమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ వర్ణించి ఇప్పుడు భరతుడి దగ్గరికి వచ్చేసాడు. ఉన్నట్టుండి ఒకసారి ఆయన లక్ష్మణుడు మనసులో ఆలోచన మారిపోయింది. ఇందాక భరతుడిని ఆ గజ వృత్తాంతంతో ధ్వనింపజేశాడు, ఇప్పుడు సూటిగానే చెప్తున్నాడు. అస్మిన్స్తు పురుష వ్యాఘ్ర కాలే దుఃఖ సమన్విత తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యా భరత పురే. నగరంలో నీ మీద భక్తితో భరతుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడయ్యా. త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వి నియతాహార శేతే శీతే మహీతలే. ఆయన తపస్వి, నియతాహారి, నియమ వ్రతాలను పరిపాలించి రాజత్వమే, రాజలాంఛనాలే లేవు ఆయన ఈ చలికాలంలో. అయినప్పటికీ కూడా భూమి మీద భూశయనమే. సోపి వేళామిమాం నూనం అభిషేకార్థముజ్యత వృత ప్రకృతి నిత్యం. ఆయన మంత్రులు, సేనాపతులు సేవిస్తూ వాళ్ళు వస్తారు వెనక, రాజు కాబట్టి, రాజధర్మం నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా సరయూ నదికి స్నానానికి వెళ్తున్నాడు. భరతుడు ఎంత సుకుమారుడో, ఎంతటి గారాభంగా పెరిగినవాడో, అయినా తెల్లవారుజామునే లేచి సరయూ నదికి వెళ్తున్నాడు. పద్మపత్రేక్షణో వీరశ్యామో నిరుదరో మహానో ధర్మజ్ఞ సత్యవాదీ చ హిరీ నిషేధో జితేంద్రియ. భరతుడిని అద్భుతంగా ప్రశంసిస్తున్నాడు. భరతుడిలో ఉన్న లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు లక్ష్మణుడు. ఇది చాలా గొప్ప విషయం. ఇంతకు ముందు భరతుడిని ఇలా చేస్తాను, అలా చేస్తానని పరుషవాక్యాలు పలికిన లక్ష్మణ స్వామి ఇప్పుడు భరతుడిని ప్రశంసిస్తున్నాడు. ఎందుకని? కారణం, ఆ భరతుడు ఇప్పుడు శ్రీరామ వ్రతం, శ్రీరామ సేవా వ్రతం, శ్రీరామోపదిష్ట యజ్ఞ దీక్షా వ్రతం అనే ఒక వ్రతంలో ఉన్నాడు కాబట్టి రాముడంటే ఈయనకి ఇష్టం. రాముణ్ణి సేవించిన వాళ్ళందరన్నా ఈయనకి ఇష్టమే.
కాబట్టి భరతుడి మీద ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆదరాభిమానాలు కలుగుతున్నాయి లక్ష్మణుడికి. అదే కారణం, ఆయన శ్రీరాముణ్ణి సేవిస్తున్నాడు, తను సేవిస్తున్నాడు కాబట్టి భరతుడు అంటే ఇష్టం. భరతుడిని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతున్నాడు. ప్రియ భాషి మధుర దీర్ఘబాహు అరిందమ సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మన. స్వామి, నిన్నే సర్వాత్మన అదే త్రికరణ శుద్ధిగా నిన్నే సేవిస్తున్నాడయ్యా. ఆయన ఎటువంటి వాడు? ప్రియ భాష మధుర దీర్ఘబాహు అరిందమ అయినటువంటి భరతుడు. జిత స్వర్గస్తవ భ్రాత్రా భరతే మహాత్మన. మునివృత్తి వహించి ఆయన స్వర్గాన్ని జయించుకుంటున్నాడు, స్వర్గంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నాడు. వనస్తమపి తాపస్యే యస్వామనుది అనువిధీయతే. నువ్వు ఆయన స్వర్గాన్ని కూడా తిరస్కరించాడనే చెప్పాడు. నా పిత్రియం అనువర్తంతే మాతృకం ద్విపదాయువతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేన అన్యథాకృత. లోకంలో స్వభావాన్ని బట్టి మానవులందరూ కూడా తండ్రిని అనుసరించరు. ఎవరు? తల్లి యొక్క మార్గాన్నే అనుసరిస్తారు, అది లోక ధర్మం. కానీ ఈ భరతుడు తల్లి చెప్పిన మాట వినకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని నెమ్మదిగా తల్లి యొక్క ప్రసక్తి, భరతుని గుణగణాలను చూడండి ఎంత నైపుణ్యంతో ఒక విషయంలో నుంచి మరొక విషయంలోకి తను లోపల ఉన్న కోపం పోయిందా? పూర్తిగా పోలా. అలా చెప్పి ఇలా చెప్పి నెమ్మదిగా కైకమ్మ ప్రసక్తి తెచ్చి, తల్లి ప్రసక్తి తెచ్చి ఇప్పుడు అంటున్నాడు, భర్త దశరథో యస్యా సాధుశ్చ భరతస్సుత. మరి ఆ కైకమ్మకి ఎవరైతే దశరథుని యొక్క భార్య ఉన్నదో, సువ్రతుడైనటువంటి సాధు పురుషుడైనటువంటి భరతుని తల్లి అయిన కైకమ్మ ఉన్నదో, కథన్ను సాంబా కైకేయి తాదృశి క్రోరశ. ఇటువంటి భరతుడికి తల్లి అలా పెట్టి తీసుకొచ్చాడు. ఎంత సువ్రతుడైన భరతుని తల్లి ఆ విధంగా ఎలా ప్రవర్తించిందయ్యా? అంతటి దశరథ మహారాజు గారి యొక్క భార్య ఇలా ఎలా ప్రవర్తించిందయ్యా? మనల్ని అరణ్యాలకు వెళ్ళగొట్టింది అని మళ్ళీ ఆవిడ ఆ కైకమ్మని నిందించటానికి ప్రారంభించేసరికి ఇచ్చేవం లక్ష్మణే వాక్యం స్నేహాత్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యా తమసహన్ రాఘవు. చాలే ఊరుకో, ఉండు, ఇంకా నువ్వు మాట్లాడుకో, అమ్మని మధ్యమాంబని నిందించుకో అని ఆయన ప్రసంగాన్ని లక్ష్మణుడు ఇందాక చెప్పిందంతా భరతుడు తనకు అనుకూలంగా భరతుడికి అనుకూలంగా చెప్పిందంతా హాయిగా సుఖంగా విన్నాడు శ్రీరాముడు. ఎప్పుడైతే తల్లిని నింద ఒక్క శ్లోకంలో వచ్చేసరికి నువ్వు మాట్లాడద్దు ఇంకాపై అని ఖచ్చితంగా చెప్పేసి, కైకమ్మని ఏమీ అనవద్దు నాయన, మధ్యమ అంబ అయినటువంటి కైకమ్మను నువ్వు ఎప్పుడూ నిందించకు. అది నువ్వు భరతుడిని గురించి చెప్పు, ఆయన క్షేమ సమాచారాలు చెప్పు, ఇంకా నేను చాలా ఆనందిస్తాను. నాకు భరతుడి మీద వాత్సల్యమయ్యా. నిశ్చితాపి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిషీ క్రియతే పునః. నా బుద్ధి ఇప్పుడు వనవాసం చేయటానికి కృత నిశ్చయంగా ఉంది. నిశ్చితాపి మే బుద్ధిర్వనవాసే దృఢవ్రత. నేను వనవాసం చేయటానికి ఇప్పటికీ దృఢమైన నిర్ణయంతోనే ఉన్నాను. అయినా నా మనస్సులో భరతుని మీద వాత్సల్యం నా మనస్సుని పీడించేస్తుంది. అది మళ్ళీ చాంచల్యాన్ని పొందుతోంది. భరత స్నేహ సంతప్త బాలిషీ క్రియతే పునః. నా మనస్సు ఆ విధంగా భరతుడి వైపుకి వెళ్ళిపోతోందయ్యా అని భరతుడి మీద సానుభూతిని, లక్ష్మణుడు భరతుడి మీద గౌరవాన్ని చూపించాడు, రాముడు భరతుడి మీద గౌరవాన్ని చూపించాడు. ఇది ఈ హేమంత ఋతువులో ఋతువర్ణంలో కథానుకూలమైనటువంటి విషయాన్ని ప్రస్తావించిన విధానం. ఇంకా అటువంటి ఆ మాటలు చెప్తున్నాడు. లక్ష్మణ, నేనెప్పుడూ కూడా మహాత్ముడైన భరతుణ్ణి, వీరుడైన శత్రుఘ్నుణ్ణి, మీరు ముగ్గురు నా దగ్గరే ఉండాలని కోరుకుంటానయ్యా అని ఇచ్చేవం విలపన్ తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుస్త సానుజ సహసీతయ. స్నానాధికారులు పూర్తి చేశారు. తర్వాత తర్పయిత్వాధ సలిలైస్తే పితృన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమోహిత. అక్కడ ఇప్పుడు సామాన్య మానవులు
ఈ పితృకార్యాదులు యజ్ఞ హోమాదికాలు నిర్వహిస్తూ ఉన్న దేవతలు వస్తారు అక్కడికి. సామాన్య మానవుడికి దేవతల్ని చూసే శక్తి లేదు. ఇప్పుడు దేవతలు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఇంకా ముందు వచ్చేసారు. ఎందుకని? సాక్షాత్తు ఆ పరమాత్మే ఆ దేవతల్ని మంత్రాల ద్వారా ఆహ్వానించి చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ జన్మలు ధరించిపోయినట్టు వాళ్ళు ఆ రాముని యొక్క ఆ ప్రశంసల్ని, రాముని మంత్రాల వల్ల తమ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆనందిస్తున్నారు. ఈ విధంగా గంగా జలాలతో పితృదేవతలకి తర్పణం చేసి సూర్యుడిని తక్కిన దేవతల్ని కూడా పూజించారు. వీళ్ళ పూజలు అందుకున్నారు దేవతలు. కృతాభిషేక సరరాజ రామ, కృతాభిషేక రామ రరాజ. స్నానాధికాలు పూర్తి చేసుకున్నటువంటి నదిలో స్నానం చేసి ఎలాగ రరాజ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన, అమ్మవారు ఉన్నది పక్కన, వెనక లక్ష్మణుడు ఉన్నాడు. వీళ్ళిద్దరితో కూడిన శ్రీరాముడు రరాజ. ఎలాగా? ఒక పోలిక చెప్తున్నాడు. ఈ పోలికని ఎవరు ఏ విధంగా స్వీకరించినా అస్మదాదులు మాత్రం అద్భుతంగా స్వీకరిస్తారు. ఇప్పుడు శివ విష్ణు ఐక్యాన్ని ప్రతిపాదించే విధానం మనకి ఇందులో కనిపిస్తుంది. శివకేశవ భేదం లేదు, శివకేశవ ఐక్యమే. ఎలాగా? ఎవరితో పోలుస్తున్నాడు? కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్రస్సనంది భగవానివ ఈశ. కృతాభిషేక గిరిరాజపుత్ర్య, ఆ పార్వతీదేవితో కూడినటువంటి భగవాన్ ఈశ. ఇంకా ఎవరున్నారు? మరి అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, ఇక్కడ మూడో వ్యక్తి ఉండాలిగా. అదెవరు? నంది. నందితోటి అమ్మవారితోటి కూడిన ఈశ్వరుడు ఎలా ప్రకాశిస్తాడో, స్నానాధికాలు పూర్తి చేసి ఈ జపతపాదులు పూర్తి చేసిన తర్వాత అదే విధంగా లక్ష్మణుడు సీతమ్మలతో కూడినటువంటి రాముడు రరాజా. ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇంకొక ధ్వని కూడా ఇందులో ఇప్పుడు భాషిస్తూ ఉన్నది. ఏమిటది? ఇక్కడ అమ్మవారి యొక్క, నంది యొక్క, పరమేశ్వరుని యొక్క ఈ ప్రసక్తి తీసుకురావటం వల్ల రాబోయేటటువంటి రాక్షస వధ, ఆ రుద్రస్వరూపం అది స్వామివారిలో ఆవేశించింది. అందువలన రాక్షస సంహారానికి ఈ భావం ఇక్కడ ప్రవేశించింది అని మనం చెప్పుకుంటే అందులో ఏ విధమైన దోషం ఉండదు. లేకపోతే ఇలా చెప్పుకోకపోతే వాల్మీకి యొక్క ఈ ఉపమా తగిన ఉపమా అని కొందరు, ఎక్కువైన ఉపమా అని కొందరు, సరిపోలని ఉపమా అని కొందరు, ఇలాగా ఎంతమంది చెప్పుకున్నా మనం మాత్రం ఇది రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో రాక్షస వధకి పరమేశ్వర సంకల్పం కూడా ఉన్నది, ఈశ్వర శక్తి కూడా రాముడిలో ప్రవేశించింది అని చెప్పడానికి రరాజ అనే క్రియాపదాన్ని ఉపయోగించాడు వాల్మీకి. ఈ శ్లోకం చూద్దాం మళ్ళీ. కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్సనంది భగవానివేశ. ఇది ఈ హేమంత ఋతువు మొత్తం మీద ఏమిటి అంటే శూర్పణఖ యొక్క వృత్తాంతం జరగబోతోంది అనే రాబోయే అనర్థాన్ని సూచించింది, రాక్షస సంహారాన్ని సూచించింది. ఈ విధంగా రామాయణంలో ఇప్పుడు స్తబ్దంగా ఉన్న కథని ఇంకా అత్యంత వేగంతో కదిలించడానికి కావలసిన హేమంత ఋతువుని అత్యద్భుతంగా మన యొక్క మనస్సులకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా, భావి కథని సూచించే విధంగా, మనలాంటి సాధకుల యొక్క సాధనకి మనం పదును పెట్టుకొని సాధనని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా హేమంత ఋతువర్ణన సాగిందని మనం చెప్పుకుంటూ తర్వాత విషయానికి తర్వాత వెళ్దాం. అంతవరకు స్వస్తి.